కార్తీక మాసంలోని 25వ అధ్యాయము. అంబీరష, పూర్వజన్మలో కించిత్ పాప విశేషమున నీకు అనర్థము వచ్చినది. నీ బుద్ధిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయము. ఇక మాకు సెలవిప్పించుమని పండితులు పలికిరి. అంత అంబీరషుడు, ఓ పండితోత్తములారా, నా నిశ్చిత అభిప్రాయము ఆలకించి వెడలుడు. ద్వాదశి నిష్ఠను విడుచుట కన్నా విప్రుశాపము అధికమైనది కాదు. జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కాదు, ద్వాదశిని విడుచుట కాదు. అప్పుడు దుర్వాసుడు నన్నెల్లా నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదుగాన జలపానమోరించి ఊరుకుందును అని వారు ఎదుటనే జలపానం తీసుకునెను. అంబీరషుడు జలపానము తీసుకున్న మరుక్షణమే దుర్వాసుడును జన స్నాన జపాదులు పూర్తి చేసుకుని అక్కడికి వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రకారుడే కండ్ల వెంట నిప్పులు గ్రక్కుచు, ఓరి మదంద, నన్ను భోజనానికి రమ్మని నేను రాకనే నీవెలా అన్నము పెట్టదని ఆశ చూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్షుడు అగును. అట్టి అధముడు మరు జన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానం చేసితివి, అది భోజనముతో సమానమైనదే. నీవు అతిథిని విడిచి భుజించినావు కాన నీకు నమ్మక ద్రోహి అగుదువే గాని హరిభక్తుడు ఎట్లా కాగలవు? శ్రీహరి బ్రాహ్మణమును అవమానము సహింపడు. మమ్మే అవమానించుటయనినా శ్రీహరిని అవమానించుటయే. నీ వంటి హరినిందా పరులు మరి ఒకడు లేడు. నీవు మహాభక్తుడని అతి గర్వము కలవాడై ఉన్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వానించి అవమానపరిచితివి, నిర్లక్ష్యముగా జనపానమోరణించితివి. అంబీరష, నీవెట్లు పవిత్ర రాజు కుటుంబంలో పుట్టినావురా, నీ వంశం కలంకము కాలేదని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అంబీరష మునికోపమునకు గడగడా వణుకుచు ముక్కులిత హస్తములతో, మహానుభావ, నేను ధర్మహీనుడను. నా యజ్ఞముచే నేను ఈ కార్యం చేసి తిని, నన్ను రక్షింపుడు. బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులు, దయాదాక్షిణ్యములు గలవారు కాన నన్ను కాపాడు అని అతని పాదములపై పడిను. దయాశూన్యుడైన దుర్వాసురుడు అంబీరషను తలను తన ఎడమకాలితో తన్ని, దోషిని శాపమునీయకుండా ఉండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగాను, మూడవ జన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, ఐదవ జన్మలో వామనుడుగాను, ఆరవ జన్మలో క్రూడురగు బ్రాహ్మణుడుగాను, ఏడవ జన్మలో మాడుడైన రాజుగాను, ఎనిమిదవ జన్మలో రాజ్యము గాని సింహాసనము గాని లేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషాండ మతస్థునిగాను, 10వ జన్మలో పాపబుద్ధి గల దయలేని బ్రాహ్మణుడుగా పుట్టెదుగానని వెనక ముందు ఆలోచించగా శపించును. ఇంకను కోపము తగ్గనందున మరలా శపించుటకు ఉద్యుక్తుడవుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపం వృధా కాకూడదని తన భక్తుని ఏ అపాయం కలుగుకుండుటకు అంబీరషును హృదయంలో ప్రవేశించి, మునివర్య, అటులని మీ శాపం అనుభవించినని ప్రాధేయపడిను. కాని దుర్వాసుడు ఇంకను కోపం పెంచుకొని శపించుబోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రం అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభులతో అగ్నిజ్వాల రక్కుచు దుర్వాసునిపై పడబోయెను. అంతా దుర్వాసురుడు ఆ చక్రం తనను చంపి వేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచ్చటి నుండి బ్రతుకు జీవుడాని పరిగెడెను. మహా తేజస్సుతో చక్రాయుధము దుర్వాసును తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకములో ఉన్న మహామునులను, దేవలోకమును కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతము చక్రాయుధం బారు నుండి దుర్వాసును కాపాడలేకపోయిరి. పంచవింశాధ్యాయము 25వ రోజు పారాయణం సమాప్తం.